So about it, yesterday we started, that is heteroatomic molecules. Already NO completed it. NO kada? Next. Yes. CO. Boys, it is a peculiar example. Here, carbon oxygen. Left side carbon తీసుకున్నాను. నేను ఏం చేశానంటే కార్బన్ కి అటామిక్ నంబర్ 6 కదా, 1s2 2s2 2p6 ఎలాగో 1s2 ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది మనకి kk డాష్ kk స్టార్. కాబట్టి నేను ఇది కన్సిడర్ చేయకుండా 2s2 2p ని కన్సిడర్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. నేను 2s ని 2p ని యూజ్ చేసుకున్నాను. ఓకేనా? కార్బన్ సైడ్ ఆక్సిజన్ రా అటామిక్ నంబర్ 8 ఇది కూడా రా 1s2 2s2 2p, ఇది 2p2 ఇది 2p4. ఇక్కడ కూడా 1s2 కన్సిడర్ చేయకుండా వీటి యూజ్ చేసుకుంటూ స్టార్ట్ చేశారు. అంటే బాటమ్ లో 1s2 మనం రెగ్యులర్ గా యూజ్ చేసినట్టు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ 2s ఆర్బిటల్ ఆఫ్ ఆక్సిజన్, సారీ కార్బన్, 2p ఆర్బిటల్స్, 3 లైన్స్ px py pz హ్యావింగ్ సేమ్ ఎనర్జీ. మీరు ఇది దీన్ని ఇలాగే నోట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? సో సేమ్ ఎనర్జికల్ ఆర్బిటల్స్ అండి. సో ఇదేమో 2s, ఇదంతా కార్బన్ సైడ్ రా, అదేమో ఆక్సిజన్ సైడ్. జనరల్ గా మనం నిన్నటి దాకా కాన్సెప్ట్ అంతా కూడా ఏం చెప్పామంటే ఆర్బిటాల్స్ ఆర్ గోయింగ్ టు బి మిక్స్డ్ అని చెప్పారు, సేమ్ ఎనర్జికల్ ఆర్బిటాల్స్. ఇక్కడ ఏంటంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మిక్సింగ్ దే ఆర్ గోయింగ్ టు బి హైబ్రిడైజ్. హైబ్రిడైజేషన్ జరిగి sp హైబ్రిడేషన్ జరుగుతుంది. CO లో ఉన్న హైబ్రిడేషన్, కార్బన్ ఆక్సిజన్ బోత్ ఆర్ ఇన్ sp హైబ్రిడేషన్. ఇదిగోండి కార్బన్ సైడ్ నుండి 2s ఆర్బిటాల్, ఇక్కడ ఈ 2p లో ఒక ఆర్బిటల్, రిమైనింగ్ 2 ఆర్బిటల్స్ ఏమో ప్యూర్ ఆర్బిటల్స్. ఇవి కూడా నోట్ చేశాను. ఈ sp ఈ p ఈ s కాంబినేషన్ లో 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కనిపించినాయా? అంటే ఎనర్జీ ఆర్డర్ తీసుకుంటే ఫైనల్ ఎనర్జీ ఆర్డర్ వస్తుంది. 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆఫ్. సో ఇది ఒకటి, ఇది ఇక్కడికి వచ్చింది, ఇదే. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా 1 sp ఆర్బిటల్ s ఆర్బిటల్, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో sp హైబ్రిడేషన్ అవుతుంది. దీస్ ఆర్ ద 2 sp హైబ్రిడ్. అంటే మిక్సింగ్ లోకి రావడానికి ముందు హైబ్రిడేషన్. దీస్ ఆర్ ద 2 ప్యూర్ ఆర్బిటల్స్. ఇంకా రిమైనింగ్ 2 ప్యూర్ ఆర్బిటల్స్ ఉన్నాయి కదా, ఆ 2 ప్యూర్ ఆర్బిటల్స్ ఇవే. అలాగే ఇవి కూడా ఆ 2 రిమైనింగ్ ప్యూర్ ఆర్బిటల్స్. క్లియర్ ఇప్పటి వరకు? సో ఇప్పుడు మనకి అంటే డైరెక్ట్ గా అటామిక్ ఆర్బిటల్స్ కాకుండా హైబ్రిడ్ ఆర్బిటల్స్ మే ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడేషన్ జరిగింది. అందుకని చెప్తాను స్పెషల్ కేసు, పెక్యులర్ కేసు. ఇక నెక్స్ట్ ఈ ఆర్బిటల్స్ మిక్సింగ్ లోకి వచ్చే ఈ sp ఆర్బిటల్, ఈ sp ఆర్బిటల్ మిక్సింగ్ లోకి ఇన్వాల్వ్ అయ్యి ఇదిగోండి ఒక బాండింగ్ ఆర్బిటల్, ఒకటి యాంటీ బాండింగ్ ఆర్బిటల్ అంట. సిగ్మా sp సిగ్మా స్టార్ s. అంతేగా మనం మామూలుగా అయితే ఎస్ అని చెప్పేవాడు, ఇక్కడ sp ఆర్బిటల్స్ వచ్చినాయి కాబట్టి సిగ్మా sp సిగ్మా స్టార్ s, ఆ రెండింటి సైడ్ ఈ sp sp. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక sp ఆర్బిటల్ చూసారా, ఈ ఆర్బిటల్ బాండింగ్ లో రావట్లేదు, దట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నాన్ బాండింగ్ ఆర్బిటల్ ఆఫ్ ఆక్సిజన్. సో దీంట్లో బాండింగ్ లో రా, నాన్ బాండింగ్ ఆర్బిటల్స్ అని చెప్పారు, గుర్తుందా? ఆ నాన్ బాండింగ్ ఆర్బిటల్స్ హైబ్రిడ్ ఆర్బిటల్స్. యాక్చువల్గా ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్ అని రేపొద్దు పొరపాటున మీ బుక్స్ లో కనిపిస్తే మాకు చెప్పలేదంటారని చెప్తాను. నాన్ బాండింగ్ ఆర్బిటల్స్ ఆక్సిజన్. అలాగే కార్బన్ సైడ్ నుండి కూడా ఒక నాన్ బాండింగ్ ఆర్బిటల్. ఎనర్జీ ఆర్డర్ తీసుకుంటే ఇదే నా ఎనర్జీ. ఇక నెక్స్ట్ దీని దగ్గర ఉన్న sp ఆర్బిటల్, దీని దగ్గర ఉన్న sp ఆర్బిటల్ కాంబినేషన్ ఇదొకటి, ఇదొకటి సిగ్మా సిగ్మా స్టార్. ఎలాగ ఇది నాన్ బాండింగ్ లోకి. ఇక నెక్స్ట్ దీని దగ్గర ప్యూర్ ఆర్బిటల్, దీని దగ్గర ప్యూర్ ఆర్బిటల్. ఇదిగోండి ప్యూర్ ఆర్బిటల్స్. 2 + 2 4 రావాలి కదా, 2 ఏమో బాండింగ్, 2 ఏమో నాన్ యాంటీ బాండింగ్. ఇదిగోండి ఈ 2 ఆర్బిటల్స్ బాండింగ్, ఈ 2 ఆర్బిటల్స్ ఇవి పై ఆర్బిటల్స్, పై ఆర్బిటల్స్ పై 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 టు పై ఎక్స్ కూడా మీ ఇస్తారు. ఓకేనా? ఇది ఇప్పుడు అర్థమైన డయాగ్రామ్స్. సో ఇప్పుడు నోట్ చేయండి. ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలంటే మనకి 2s2 2p2 ఇది పరిస్థితి. ఇక్కడ ఆక్సిజన్కి వచ్చేసరికి 2s2
2p4. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇక దీని పక్కన పెడుతున్నారు, దీంట్లో ఓవరాల్ గా దీంట్లో ఫిల్లింగ్ ఇస్తున్నారు. యాజ్ యూజువల్ బాటమ్ నుండి టాప్ మూవ్ అవుతుంటే ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4, ఇక్కడేమో 6, 4 + 6 10 ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ ఫిల్ చేసుకుంటాం. ఎదుగోండి 1 2 3 4 5 6 7 8 9 10 electrons fill అయ్యాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ MO డయాగ్రామ్ ఫర్ కార్బన్ మోనాక్సైడ్. ఇప్పుడు దీంట్లో హోమో లూమో డిసైడ్ చేయండి. హోమో లూమో. హోమో అంటే ఐడియా ఉందా? హైయర్ ఆక్యుపైడ్ అయిన వాటిలో హైయెస్ట్ ఎనర్జీ ఉన్నది. నాన్ బాండింగ్ అయినా ఇదేగా, ఇది హోమో అంటారు. లూమో వచ్చి ఇవేగా లూమో. ఈ కాన్సెప్ట్ తర్వాత రేపు పొద్దున కోఆర్డినేషన్ కాంపౌండ్ సెకండ్ ఇయర్ లో వస్తాయి, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని. అందులో కార్బన్ మోనాక్సైడ్ యొక్క స్ట్రక్చర్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ డయాగ్రామ్ కావాలి. ఎలాగ ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఉంటుందని ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈజీ అంటే అక్కడ ఉన్న లూమో ఆర్గాస్, ఎంటీ ఆర్గాస్ ఉన్నాయి చూసారా, లూమో ఆర్గాస్ ని మనం తర్వాత బాండింగ్ లో యూజ్ చేసుకుంటాం. ఆ ఎంటీ ఆర్గాస్ బాండ్స్ కావాలంటే ఏం చేయాలి, ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేయాలి, ఒకటి యాక్సెప్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేయాలంటే దగ్గర ఎంటీ ఆర్గాస్ ఉన్నాయి. ఆ ఎంటీ ఆర్గాస్ ఎవరు లూమోనేనా. ఆ లూమోలోకి ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్ చేస్తుందని చెప్తాం. ఓకేనా. ఇక నెక్స్ట్ నాన్ బాండింగ్ ఉన్నాయండి. నాన్ బాండింగ్ అంటే మన లెక్క ప్రకారం లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ నాన్ బాండింగ్ పెయిర్సే కదా. సో కార్బన్ దగ్గర లోన్ పెయిర్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ అంటే ఇది పరిస్థితి. ఆక్సిజన్ ఇది డే2 బాండ్ ఫార్మ్ చేసుకుంటుంది. దీని దగ్గర ఒక లోన్ పేరు ఉంటుంది, దీని దగ్గర ఒక లోన్ పేరు ఉంటుందా. ఓకేనా. క్లియర్ గా మాట్లాడితే ఇదేమో పాజిటివ్ అవుతుంది, ఇదేమో నెగిటివ్ అవుతుంది. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్ చేస్తుంది. పర్మనెంట్ పాజిటివ్ నెగిటివ్ చార్జ్ మెయింటైన్ అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ లో. పర్మనెంట్ కానీ పర్మనెంట్ డైపోల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. కార్బన్ దగ్గర ఒక నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్, ఇదిగోండి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ ఆఫ్ కార్బన్, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా. ఈ రెండిట్లో హై ఎనర్జీ ఎవరికి ఉంది, కార్బన్ దగ్గర ఉన్నదా ఆక్సిజన్ దగ్గర ఉందా. కాబట్టి హై ఎనర్జీ ఉన్నది కాబట్టి లెస్ స్టేబుల్ కదా. కాబట్టి ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఎవరికైనా ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేయాలంటే అది కార్బన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తుందా, ఆక్సిజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తుందా అంటే హై ఎనర్జీలో ఉన్నది డొనేట్ చేస్తుంది. హై ఎనర్జీలో ఎవరున్నారు మనకి, కార్బనే కదా. కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ తో మనకి ఏదైనా మెటల్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్ చేసింది అంటే దట్ టు ఫ్రమ్ కార్బన్ సైడ్. కార్బన్ ఇస్ ద డోనర్ యాటమ్. కార్బన్ డోనర్ యాటమ్ అవడానికి రీజన్ ఈ డయాగ్రామ్. ఎక్స్ప్లెనేషన్ పర్పస్ బ్రహ్మాండంగా వర్కౌట్ చేస్తుంది. నెక్స్ట్ అప్పుడప్పుడు ఈ మెటల్ దగ్గర ఒక లోన్ పేరు ఉంటుందా, ఈ లోన్ పేరుని కార్బన్ యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేయాలంటే దీని దగ్గర ఎంటీ ఆర్గాస్ కావాలి. ఆ ఎంటీ ఆర్గాస్ ఎవరున్నారు, లీస్ట్ ఎనర్జీ ఉన్నారు లూమో అని. అవి ఎవరు, ఇదేగా, ఇది ఎలక్ట్రాన్. ఇలా కార్బన్ కి మెటల్ కి మధ్య బాండ్ ఫామ్ అవుతుందా. సో ఇదేమో డైరెక్ట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, దీని ఆపోజిట్ ఫామ్ అని చెప్తారండి. దీనికి ఎగ్జాక్ట్ మెటల్ నుండి కార్బన్ ఫామ్ అవుతుంది కదా. ఇలా అగైనెస్ట్ నార్మల్ బాండ్ కి ఆపోజిట్ లో కూడా బాండ్ వస్తుంది. దీన్ని ఏమని చెప్తారంటే సినర్జిక్ బాండ్ అని చెప్తాం. సినర్జిక్ బాండ్. ఆ సినర్జిక్ బాండ్ ఎక్కడ ఉంటాయంటే మనకు పాసిబిలిటీ మెటల్ దగ్గర ఉన్న లోన్ పేరు లూమో ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్. లూమో ఎంటీ కదా, ఆ లూమో ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ మనకి ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తూ, సో ఇది నార్మల్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇంకో బాండ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ సినర్జిక్ బాండ్. దాంతో దాని మెటల్ కి కార్బన్ మోనాక్సైడ్ మధ్య స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. డబుల్ బాండ్ క్యారెక్టర్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్. దాన్ని బేస్ చేసుకుని తర్వాత థియరీ చాలా డెవలప్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పట్లేదు కానీ అర్థమైందండి. ఇలా అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేయాలంటే కార్బన్ మోనాక్సైడ్ ఉన్న కార్బన్ డొనేట్ చేస్తుంది, అది గుర్తు. ఆ కార్బన్ డొనేట్ చేయడానికి రీజన్ కార్బన్ దగ్గర ఉన్న లోన్ పేర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ ని హై ఎనర్జీ స్టేట్ లో ఉన్న అది ఎలక్ట్రాన్ పేర్ ఈజీగా డొనేట్ చేయడం. ఓకేనా.
ఇది కార్బన్ మోనాక్సైడ్ సార్. అని అర్థమైందా? దీంట్లో దీని గురించి పెద్దగా మనకు అసలు సిలబస్ లో కూడా లేదు. ఓకే, ఇక నెక్స్ట్ నోట్ పాయింట్ అని పెట్టి ఒక పాయింట్ యాడ్ చేద్దాం. నోట్ పాయింట్ అమ్మా, ఇందుకు ఇది పారామాగ్నెటిక్ డయామాగ్నెటిక్ రా? డయామాగ్నెటిక్ సార్. జీరో. మరి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసిన అదే వస్తాయి, 3 వస్తాయండి బాండ్ ఆర్డర్. నెక్స్ట్ నోట్ పాయింట్స్. మీరు ట్రై చేయండి. C2 గురించి డయాగ్రామ్ డ్రా చేయడమా? C2 గురించి నోట్ చేయండి ఒకసారి. C2కి ఎంబో డయాగ్రామ్ ట్రై చేయండి. C2కి ఎంబో డయాగ్రామ్ డ్రా చేసే పరం నాకు కావాల్సింది దాంట్లో నంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్. నంబర్ ఆఫ్ బాండ్స్ తెలియాలంటే నాకు బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాల్సిందిగా. బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే డయాగ్రామ్ అవసరం లేదండి, ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ వేసినా పర్లేదండి, ఎలక్ట్రానిక్ ఆర్టిఫికేషన్ రాసినా పర్లేదు. C2 రా? బాండ్ ఆర్డర్ 2 సార్. బాండ్ ఆర్డర్ 2 సార్. బాండ్ ఆర్డర్ 2 కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. నేను ప్రతిసారి డయాగ్రామ్ డ్రా చేయాలంటే కష్టంగా ఉంది, కానీ సింపుల్ గా వేసేస్తా. C2 అంటే 6 + 6 ఎలక్ట్రాన్స్, 12 ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేసుకుంటాం. 12 ఎలక్ట్రాన్స్. ఫస్ట్ డయాగ్రామ్, సెకండ్ డయాగ్రామ్. sp మిక్సింగ్ ఇస్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? సెకండ్ డయాగ్రామ్ sp మిక్సింగ్ పాసిబుల్ అవునా? ఇప్పుడు మనకి సిగ్మా 1s లెస్ దాన్ సిగ్మా స్టార్ 1s less than sigma 2s less than sigma star 2s. After that pi 2px pi 2px pi 2py. Next sigma 2pz. mom energy sigma 2pz. pi star 2px pi star 2py sigma 2p sigma star 2pz. అంతేగా? ఆ ఎలక్ట్రాన్స్ ఇది కన్ఫర్మ్ గా. మన డిఫరెన్స్ వచ్చేదల్లా ఇక్కడే కదా. ఇది ఆ రెండిట్లో మారుతాయి సార్, అంతే సార్. ఆ సిగ్మా 2pz ముందుకి. డయాగ్రామ్ 1 డయాగ్రామ్ 2 అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. డయాగ్రామ్ 1 ఇప్పుడు ఎక్సెప్ట్ C2 N2 B2 బోరాను, కార్బను, నైట్రోజన్ కాకుండా మిగతా అన్నిటికీ డయాగ్రామ్ 1 అప్లై. డయాగ్రామ్ 1. yes sir. కరెక్టే కదా? ఈ B2 గానీ C2 గానీ N2 గానీ sp మిక్సింగ్ రావడం వల్ల ఏమైంది? ఇలా వచ్చింది. ఇది నిన్న మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఎలక్ట్రాన్స్ 12 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసేయండి. 2 2 2 2 8 అయిపోయింది. 9 10 డైరెక్ట్ వేయొద్దండి దయచేసి. పొరపాటు వేసామంటే రేపు మిస్ అయిపోతుంది. ఇక్కడ 2 పడిపోతే అప్పుడు 1 1 రావాల్సిన ప్లేస్ లో పోతుంది. ఓకేనా? +1 ఇది పరిస్థితి. అదే మీరు తర్వాత 2 2 2 వేసుకుంటూ వెళ్ళిపోకండి. అది కూడా రెండు ఈక్వల్ ఎనర్జీ. మిస్టేక్ ఎక్కడ వస్తుంది అర్థమైంది మీకు? ఇప్పుడు పొరపాటు ఇప్పుడు నేను ఇక్కడ 10 చెప్పాను అనుకో, 10 అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ 2 వేసేస్తారు. 2 వేస్తే మీకు అన్పేడ్ ఎలక్ట్రాన్ కనిపించదు. అన్పేడ్ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి మీరు డై అంటారు. బట్ ప్రాక్టికల్ అంటే ఆ తప్పు చేయకుండా మనం 1 1 ఫస్ట్ ఎప్పుడైనా 5 వచ్చినప్పుడు 1 + 1 యాడ్ చేసుకుంటారు. ఓకే, మిస్టేక్ పడదు కదా, జాగ్రత్త. ఇప్పుడు ఇది పరిస్థితి. ఎలాగే ఈ రెండు క్యాన్సిల్ ఇది పక్కన పెట్టేసాం, ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండింటి పక్కన పెట్టేసాం. అప్పుడు ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే బాండ్ ఆర్డర్ మీకు ఎంత వస్తుంది? 2నేనా? అంటే డయాగ్రామ్ రాయడం బెటర్, మీరు ఇలా రాసుకోవడం బెటర్ అంటారా? ఇదే బెటర్ అండి. డయాగ్రామ్ బాండ్ ఆర్డర్ కి అయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బెస్ట్ సార్. బెటర్ అండి. ఓకేనా? బాండ్ ఆర్డర్ 2 అంటే బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ 2 బాండ్స్. ఈ 2 బాండ్స్ జనరల్ గా మనం డబుల్ బాండ్ అంటే 1 ఈజ్ సిగ్మా బాండ్, 1 ఈజ్ పై బాండ్ అని చెప్తారు. ఏది? DBT. కానీ ఇప్పుడు నీకు 2 పై ఎలక్ట్రాన్స్ పెయిర్స్ ఎక్కడ ఉన్నారా? పై బాండ్ లో కదా ఉన్నాయి. అలా యాజ్ పర్ MOT బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ 2 బాండ్స్ are there. Those 2 bonds are pi bonds. Both are pi bonds. జాగ్రత్త. పైలో ఉన్న ఎలక్ట్రాన్స్ వల్ల మనకు బాండింగ్ వచ్చింది. Both are pi bonds. కన్ఫర్మా? అంటే రేపు విచ్ ఫాలోయింగ్ బోత్ బాండ్స్ ఆర్ పై బాండ్స్ అని అడుగుతుంటాడు. 2 పై బాండ్స్ ఏంటి అని డౌట్ వస్తుంది. ఎందుకంటే జనరల్ గా మనం ఇప్పుడు దాకా చెప్పుకుందంతా కూడా బిట్వీన్ 2 atoms if more than 1 bond is there, 1 should be sigma, remaining 2 are pi, remaining 1 is pi అని చెప్పుకుని వచ్చేవాడు.
కానీ ఇక్కడ రెండు కూడా మనకు సిగ్మా బాండ్స్ కాదండి, రెండు కూడా పై బాండ్స్ అండి. ఒకటి సిగ్మా ఒకటి పై కాదు. యాజ్ పర్ MOT the two bonds between carbon and carbon are pi bonds. Zero sigma bonds. Sigma bonds లేవండి. ఓకేనా? ఆ పాయింట్ కోసం నేను ఇదంతా నోట్ చేయాలి. 2 bonds, pi bonds అక్కడ నోట్ చేయండి. C2 has 2 bonds, both are pi bonds. ఓకేనా? C2E అంటారు. C means కార్బన్ కాదు, ఇది సెంటర్డ్. 3 centered 2 electron bonds or banana bonds or tau bond. 3 centered 2 electron bond or banana bond or tau bonds or electron deficient bonds. Or electron, ఏ చెప్పినా అదే మన టైటిల్ మాత్రం అడిగింది 3 centered 2 electron bond and bitted. What is this 3 centered 2 electron bonds? Before going to take particular example, let us observe general bonds. So general bonds between a bond between A and B. How a covalent bond is formed generally? There is an unpaired electron, there is another unpaired electron. So these two are involved in pair up. So that means this is the pair of electrons. That means the bond means a pair of electrons. Am I correct? And one bond and two electrons. అవునా? ఇప్పుడు ఈ బాండ్ ఎన్ని ఆటమ్స్ ని జాయిన్ చేసింది? 2. అంటే దీని సెంటర్ ని జాయిన్ చేసినట్టే దీని న్యూక్లియస్ ని గుర్తు చేసుకుని మనకు బాండ్ ఆర్డర్ అంటే బాండ్ అంటే the distance between these two is bond length అని చెప్పారు, గుర్తు చేసుకోండి. The distance between the center of the two nuclei is nothing but bond length. దాన్ని హాఫ్ చేస్తే కోవలెంట్ బాండ్ రేడియస్ అది కూడా వచ్చారు. అవునా? అంటే ఈ సెంటర్ ని జాయిన్ చేసింది ఈ బాండేగా. అంటే ఎన్ని సెంటర్స్ జాయిన్ చేసింది ఇది? 2. కాబట్టి ఈ బాండ్ మనం ఏం చెప్పవచ్చు? 2 centered 2 electron bond. అవునా? అంటే మన దగ్గర రెగ్యులర్ గా మనం యూజ్ చేసేవాడిని కూడా 2 centered 2 electron bonds. నథింగ్ బట్ ఆర్డినరీ కోవలెంట్ బాండ్స్. రేపు 2 centered 2 electron bond అంటే ఏదో కొత్తది అనుకోకండి సార్. దట్ ఈస్ ఆర్డినరీ బాండ్స్, నార్మల్ బాండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే 3 centered 2 electron bonds. 3 centered 2 electron bond అంటే there is A atom, there is a B atom, there is one more A or another A. ఓకేనా? సో ఇప్పుడు దీని న్యూక్లియస్ మూడింటి కాంబినేషన్ ఒక బాండ్. అవునా? అంటే ఇప్పుడు నేను డ్రా చేసిన ఈ లైన్ ఆ 3 న్యూక్లియస్ ని జాయిన్ చేసినట్టేనా కదా? అవునా? బట్ ఇట్ హ్యాస్ ఓన్లీ ఎ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అవడానికి 2 electrons ఉన్నాయి కానీ 3 centers కవర్ చేస్తాయి. రూల్ ప్రకారం 2 centers కవర్ అవ్వాలి, కానీ ఈ కేసులో 3 centers కవర్ అయ్యాయి. That is why that bond is called as 3 centered 2 electron bonds. 3 centered 2 electron bonds. ఓకేనా? మీనింగ్ అర్థమైందండి? సో ఇప్పుడు ఈ బాండ్ ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది చూసుకుంటే, సో లెట్ us take some examples. 3 centered 2 electron bond కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి డైబోరేన్ అండి. ఎగ్జాంపుల్స్ గా వన్ ఈజ్ డైబోరేన్. డైబోరేన్ ఫార్ములా వచ్చి B2H6. డైబోరేన్. దీని స్ట్రక్చర్ వేసుకుంటూ వస్తున్నాను చూడండి. హియర్ దీన్ని చూడరా, దీన్ని మనం బ్రేక్ చేస్తే BH3 అని నోట్ చేయొచ్చు నేను. B2H6 అంటే both the boron atoms are central atoms. Both the boron atoms are central atoms. Boron atomic number ఎంత? Z is equal to 5 కదా? 5 sir. Outermost electronic configuration 2s2 2p1.
1s2, 2s2, 2p1. Okay, so 2s orbital, 2p orbital ani. So only one unpaired electron ra ikkada boron 3 bonds form cheyalandi, but 3 unpaired electrons must be there. So that is why excitation involved chesam. Excitation. Idi paristhiti. It is excited electronic configuration. It is 2s orbital, it is 2p orbital. Boys, 3 orbitals have unpaired electrons, 1 orbital is empty. All these orbitals involved in sp3 hybridization from borons. In B2H6, boron is in sp3 hybridization. Boron is in sp3 hybridization. sp3 hybridization gives how many hybrid orbitals? 4. 4 are Four. equivalent or not? So particular that is tetrahedral shape లో రావాల్సిందే కదా, ఆ tetrahedral shape లో నోట్ చేస్తున్నాను. We are in B2H6. It is one of the boron atoms. This is second boron atom. This boron has 4 sp3 hybrid orbitals. Am I correct? 4 sp3 hybrid orbitals. 1, 2, 3, 4. Among these 4, 3 orbitals have unpaired electrons. 1 is empty. Observe cheyandi indaka. 3 lo unpaired electrons chusam, one orbital has empty. Okay, these are the unpaired electrons. This is empty orbital. Empty sp3 hybrid orbital of boron atom. Empty sp3. It is from first boron side. Second boron also identical. So దీంట్లో కూడా మనకి 1, 2, 3, 4 unpaired electrons. 3 have unpaired electron, 1 is empty. It is empty sp3 orbital of boron. Boys, is there any direct overlapping between boron and boron? Orbitals direct overlapping నీకు ఎక్కడైనా కనిపిస్తుందా? No sir. Overlapping ఉంటే బాండ్ వచ్చేది. And is there any direct bond between boron and boron in B2H6? B2H6 లో boron కి డైరెక్ట్ బాండ్ నేను ఇప్పుడు చూపించగలుగుతున్నానా? దానికి సంబంధించిన డీటెయిల్స్ 13th గ్రూప్ లో మాట్లాడుకున్నాను. కాన్సెప్ట్ అంతా కూడా నేను జస్ట్ 3 centered 2 electron bond రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా boron కి ఓవర్లాపింగ్ ఉందా? రాజేశానా? ఇక్కడ చేయకపోవడం కాదు, అబ్జర్వ్ చేయలేదు కాబట్టి నేను డ్రా చేయలేదు. ఓకేనా? how many hydrogen atoms are there? Sir, both the trains. Total hydrogen. Now 2 borons note చేశాను. Total 6 hydrogen atoms. So are those hydrogen atoms are involved in hybridization or not? Hydrogen atoms hybridization లోకి వస్తాయా? ఎరా బాండెడ్ atoms hybridization లో ఉంటాయా? మరి ఎస్ అని చెప్తున్నారు మీరు. హైడ్రోజన్స్ కనెక్టెడ్ atoms కదా అవి. ఓన్లీ hybridization takes place at the central atom. నేను MOD చెప్పట్లేదు సార్. Only central atoms involved in hybridization. Is hydrogen central atom? That is hydrogen involved in hybridization or not? No. Not involved. That means from hydrogen side, pure p orbitals are involved in bond formation. Hydrogen side nundi pure p orbital. Sorry, pure s orbital. Yes. Hydrogen ra 1s1 ani hydrogen side nundi s orbital ni bonding loki vastayi. ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అన్ని s orbitals మన బాండింగ్ లోకి వస్తాయి. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. See here, 6 hydrogens are there. ఆ 6 hydrogens లో ఇదిగోండి, one of those hydrogens with s orbital, its electron. So here sigma sp3 s bond is formed. Next, another hydrogen. So hydrogen really, ఇది hydrogen. Then this is also sigma sp3 s bond. Okay. Next, ఇంకా ఇదిగోండి ఇక్కడ hydrogen sp3 s bond. This is hydrogen sp3 s. So how many hydrogens are completed, boys? 4. There remaining 2 hydrogens. What s orbitals with unpaired electron. ఓకేనా? సో ఇదిగోండి,
హైడ్రోజన్ దాని సైడ్ నుండి వచ్చిన అన్పేడ్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా హైడ్రోజన్ దాని సైడ్ నుండి వచ్చిన అన్పేడ్. ఓకే, ఇట్ ఈస్ హైడ్రోజన్, ఇట్ ఈస్ హైడ్రోజన్. Boys, here all the 6 hydrogens are identical or different types? Different. 4 are Different, at sir. terminal position, 2 are Center. bridge position. That means these 2 hydrogens join both the 4 atoms. Clear కదా? అవునా? ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మిడిల్ లో ఉన్న బాండ్ జాగ్రత్త చూడండి. Is there any overlapping now? No, sir. This S orbital overlaps unpaired sp3 hybrid orbital of one boron atom, empty sp3 hybrid orbital of another boron atom. అంతేనా? సో దాంతో నీకు ఇక్కడ ఏమైంది చూడరా, ఇదేమో అన్పేడ్ తీసుకున్నాం, ఇదేమో ఎంటీ తీసుకున్నాం. హైడ్రోజన్ సైడ్ నుండి వేస్తారు, దాని నుండి వచ్చి ఓకేనా. ఇప్పుడు మీ బోర్డు మీద సెపరేట్ గా నోట్ చేసింది బనానా బాండ్. ఎందుకంటే ఈ మొత్తం కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ సీమ్స్ టు బి లైక్ దిస్. ఓవరాల్ ఆర్బిటాల్స్ అన్ని కూడా కలిసి మనకి మిక్స్ అయితే ఫైనల్ గా వచ్చే కండిషన్. దీంట్లో నీకు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎండ్ లో బోరాన్ ఉంది, ఈ ఎండ్ లో బోరాన్ ఉంది, హైడ్రోజన్. నౌ టెల్ మీ, is there any bond between these two or not? ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. ఈ బాండ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ బాండ్ ఎన్ని ఆటమ్స్ కవర్ చేసిందిరా? 3. దట్ ఇస్ వై 3 న్యూక్లియస్ ని జాయిన్ చేస్తుంది, బట్ హ్యావింగ్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. Yes. అవునా? సో దట్ ఇస్ Yes, దిస్ sir. బాండ్ ఇస్ కాల్డ్ యాజ్ 3-centered 2 electron bond. 3-centered 2 electron bond. సో దాని షేప్ చూస్తే నీకు బనానా టైప్ లో ఉంది చూడండి. దట్ ఇస్ వై దట్ ఇస్ కాల్డ్ యాజ్ బనానా బాండ్. That is why which is taken as banana bond, commonly called as tow bond also. ఇక నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ నీకు దీన్నే ఈ బాండ్ అని మనం ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ బాండ్ అని కూడా చెప్తారు. వై సార్ అంటే యాక్చువల్గా నీకు బోరాను హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయిందని కూడా 2 ఎలక్ట్రాన్స్ కావాలా వద్దా? Yes, sir. మన అలాగే 1 more బోరాను హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయిందని ఇంకో 2 ఎలక్ట్రాన్స్ కావాల్సింది కదా. అంటే Yes, మామూలుగా 2 + 2 ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలరా? 4 ఎలక్ట్రాన్స్ రిక్వైర్డ్ అండి. బట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? జస్ట్ 2. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే రిక్వైర్డ్ కంటే లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాని డెఫిషియన్సీ కనాలి మనం. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఇస్ దేర్ ఆర్ నాట్? సో దట్ ఇస్ కాల్డ్ as electron deficient bond. So banana bond, that 3-centered 2 electron bond is also considered as electron deficient bond. ఇంకా డీటెయిల్ గా తర్వాత మాట్లాడదాం, చాలా ఉంది చెప్పాలి. ఓకేనా? ఇది 3-centered 2 electron bond. అంటే ఇది ఎలా ఫామ్ అయింది? ఎంటీ ఆర్బిటల్ ఆఫ్ one atom, unpaired orbital of another atom, and pure p orbital, pure s orbital of హైడ్రోజన్. బోరాను హైడ్రోజన్, ఈ కాంబినేషన్ లో బనానా బాండ్ ఫామ్. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చేసరికి Yes, sir. ఇక్కడ నీకు బనానా బాండ్ ఫామ్ అయింది. ఇది హైడ్రోజన్, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఇది కూడా ఇంకో బనానా బాండ్ అయింది. It's hydrogen first. It is diborane. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, బోరాను హైడ్రోజన్ బోరాన్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు ఇటు సైడ్ BH2, ఈ BH2, ఇక్కడ బోరాను హైడ్రోజన్ బోరాన్ ఈ BH2 బోర్డు ఉన్న ప్లేన్ లో ఉంటాయి. అంటే 3 + 3 6 ప్లేనార్ ఆటమ్స్. 3 + 3 6 ప్లేనార్ ఆటమ్స్. ఇప్పుడు ఈ హైడ్రోజన్ చూసారా? ఈ హైడ్రోజన్ చూడండి తర్వాత ఇది ఇలా వస్తుందండి అబౌవ్ ద ప్లేన్. ఓకేనా? నెక్స్ట్ ఈ హైడ్రోజన్ చూసారా? అది బిలో ఇలా వస్తుంది. అంటే దీస్ 2 హైడ్రోజన్స్ దీన్ని ఏమంటారంటే బ్రిడ్జ్ హైడ్రోజన్స్ అని చెప్తాం. వీటిని ఏమంటారంటే టెర్మినల్ హైడ్రోజన్స్ అని చెప్తాం. టెర్మినల్ హైడ్రోజన్స్. అవుట్ ఆఫ్ 6 hydrogens in diborane, 4 are terminal hydrogens, 2 are bridge hydrogens. So all 6 hydrogens are not identical. All 6 సార్ hydrogens అంటే are not సైడ్ వ్యూ identical. లో చూస్తే పైకి ఉంటాయా సార్?
సైడ్ వ్యూ అంటే క్లియర్ గా అంటే నువ్వు సైడ్ వ్యూ చూస్తే ఇది పైకి ఉంటుంది ఇది కింద. ఓకే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి అనుకోండి, BHP ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. అంటే ఎస్ ఒక సార్. హైడ్రోజన్ ఇలా కనిపిస్తుంది, ఇలా వస్తుంది yes, sir. హైడ్రోజన్ బాటమ్ లో ఉంటాయి. ఓకే సార్, అర్థమైంది. ఓకేనా? సో అంటే పర్పెండిక్యులర్ ప్లేన్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ 2 హైడ్రోజన్స్ ఈ పర్పెండిక్యులర్ ప్లేన్ లో వస్తాయి. ఈ బోర్డు ప్లేన్ కి పర్పెండిక్యులర్ ప్లేన్ లో కనిపిస్తుంది. క్లియరా? హౌ మెనీ banana bonds are there here? 2. How many electron division bonds are there? 2 అండి. అవునా? ఇది sir. డైబోరేన్ లో 3 centered 2 electron bonds. How many 2 centered 2 electron bonds are here? 2 centered 4. 2 electron bonds. 4. 3 centered 2 electron bonds. 2. 2. ఇలాంటి దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే 2 more examples. Next one, ra. Example 2. Al2CH3 6 times. Hexamethyl aluminum. దీన్నే AlCH3 thrice 2 times డైమర్ అని చెప్తారు. 2 times. దీంట్లో కూడా పాజిబుల్. దీంట్లో పరిస్థితి మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సార్ నేను ఇక్కడ. చూడండి, ఇది అల్యూమినియం ఆటం రా, ఇదొక CH3 గ్రూపు, ఇదొక CH3 గ్రూపు, ఇది Al రా, ఇదొక CH3, ఇదొక CH3 రా. ఓకేనా? ఇంకో CH3 బయటకు వచ్చింది, ఇందాక హైడ్రోజన్ సైడ్, ఇంకో CH3 లోపలికి వెళ్ళింది. బట్ కార్బన్ సైడ్ నుండి P ఆర్బిటాల్ మనం బయట లోపలికి వస్తుంది. అంటే CH3 లో కార్బన్ ఉంది కదా, సో ఈ P ఆర్బిటాల్ ఈ ఆర్బిటాలు బాండ్, ఈ రెండు జాయిన్ అవ్వాలి. ఓకేనా? ఇది ఒక CH. ఇది నీకు మళ్ళీ ఓవరాల్ గా బనానా టైప్ లో కనిపిస్తుంది. ఇందాక మనకి ఎస్ ఎలా చూపిస్తుంది. ఇదొక ఎలక్ట్రాన్ డివిజన్ యాజ్ యూజువల్. ఇక్కడ ఇంకో CH3 రా, సో ఇది ఎలక్ట్రాన్ డివిజన్, ఇది ఎలక్ట్రాన్ డివిజన్. ఓకేనా? ఇదొక కేసు అండి. Al2CH3 thrice, CH3 6 times. ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. సిక్స్ ప్లేనార్ ఆటమ్స్ అంటే ఇప్పుడు CH3 వచ్చింది చూసారా? వినండి, ఎలా ప్లేనార్ ఆటమ్స్ అడుగుతున్నాడు కాబట్టి. ఈ అల్యూమినియం బోర్డు ప్లేన్ లో, ఈ కార్బన్ sp3 లో టోటల్ 4 బాండ్స్ వచ్చింది. ఈ sp3 లో ఉన్నప్పుడు sp3 అంటే మనం ఎలా నోట్ చేయాలి? ఇప్పుడు ఇదొక హైడ్రోజన్ ఆటం, ఒకటి వచ్చేసరికి ఇది, ఇంకొకటి ఇదే టెట్రాహైడ్రల్ చూపించాలి. అవునా? ఇప్పుడు ఇది సేమ్ ప్లేన్ లో ఉంది. డాటెడ్ లైన్, వెడ్జ్ లైన్ అవుట్. ఇప్పుడు కౌంట్ చేసుకోండి ఇలా ప్రతి దానికి. ఇక్కడ కూడా 2 ఏమో కార్బన్, 1 ఆఫ్ ద హైడ్రోజన్స్ సేమ్ ప్లేన్, రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ అవుట్ ఆఫ్ ప్లేన్. ఇక్కడ 2 తీసేయండి, ఇక్కడ 2 తీసేయండి, ఇక్కడ 2 తీసేయండి. ఇలా కౌంట్ చేసుకుంటే ప్లేనార్ ఆటమ్స్ కౌంట్ చేసుకోవచ్చు. క్లియరా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 రా. BeH2 రా, N times polymeric beryllium hydride. సార్ ఇది లాస్ట్ వీక్ లో వచ్చింది సార్ ఈ క్వశ్చన్ ఒకటి అడ్వాన్స్ లో. అవునా? బెరిలియం హైడ్రైడ్ పాలిమరైడ్. ఓకే, దీని స్ట్రక్చర్ ఇదిగోండి, బెరిలియం
హైడ్రోజన్ అమ్మ ఇక్కడ బనానా బాండ్ మొత్తం డ్రా చేయట్లేదు. This is going on, boys. Okay, these are banana bonds. Like this, everywhere the banana bond is there. Number of banana bonds depends on n, sir. అంతే కదా మరి ఒక దానికి n1 ఉంటే 2 ఉంటాయి కదా సార్ అప్పుడు అది n1 ఉంటే అసలు ఛాన్సే లేదు బనానా కాదు. N2 ఉంటేనే కదా సార్ 2, yes sir, yes. ఆ n2 ఉంటేనే అప్పుడు 1 2 ఉంటేనే, yes, 2 sir. ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది పరిస్థితి. Yes. నెక్స్ట్ సబడి ఎలాగ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి 3 సెంటర్డ్ 4 ఎలక్ట్రాన్ మనకు లేదు, కానీ రేపు పొద్దున మనం ఐడెంటిఫై చేయడానికి గురించి మాట్లాడతాం. 3 సెంటర్డ్ 4 ఎలక్ట్రాన్ బాండ్స్. నెక్స్ట్ సబడి 3 centered 4 electron bonds. నెక్స్ట్ సబడి అంటే మీకు అర్థమైపోయింది, 3 జాయిన్ అవ్వాలి, 4 ఎలక్ట్రాన్స్ ఉండాలి, అంతే కదా మీనింగ్. ఎగ్జాంపుల్ రా, Al2Cl6 ఆర్ దీన్ని ఏమని చెప్తాం, AlCl3 ట్వైస్ డైమర్. AlCl3 ట్వైస్ డైమర్. దీని పరిస్థితి ఏంటంటే యాజ్ యూజువల్ మనందరికీ తెలుసు క్లోరిన్ దగ్గర 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సారీ, క్లోరిన్ అంటే అల్యూమినియం దగ్గర 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. అల్యూమినియం దగ్గర 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. క్లోరిన్ దగ్గర 3 లోన్ పేర్స్ 1 అన్పేడ్. మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు కదా సార్. నెక్స్ట్ chlorine 3 lone pairs 1 unpaired. Next another chlorine, another aluminum 2 unpaired electrons 1 unpaired electron, total 3. ఇక్కడ నీకు empty orbital, ఇది కూడా అల్యూమినియం సైడ్ నుండి empty orbital. బోరాన్ just like బోరాన్ అల్యూమినియం సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా. నెక్స్ట్ Cl, that unpaired electron, Cl that unpaired electron. This is unpaired electron. ఈ unpaired electron bonding వచ్చి రెగ్యులర్ బాండ్స్ ఇవి. These are 2 centered 2 electron bonds. ఇక నెక్స్ట్ క్లోరిన్, దీని దగ్గర 3 unpaired electron 3 lone pairs 1 unpaired electron. Another chlorine 3 lone pairs 1 unpaired electron. ఈ unpaired electron bond forms. ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్ బాండ్. అంటే ఇది AlCl3, అదొక AlCl3. బట్ దీని దగ్గర లోన్ పేరు చూస్తారా, ఈ లోన్ పేరు దీన్ని డొనేట్ చేస్తూ బాండ్ ఫామ్ అయింది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఈ లోన్ పేరు దీన్ని డొనేట్ చేస్తూ బాండ్ ఫామ్ చేస్తుంది, కోఆర్డినేట్. నౌ Al2Cl6 has 2 coordinate bonds. ఓకేనా. ఇప్పుడు ఇదిరే ఓవరాల్ గా ఇది మన బాండ్ ఏంటి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ పార్టిసిపేటెడ్ దేర్. ఇక్కడ నార్మల్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవునా కదా. 3 centered 4 2 + 2. ఇవి మళ్ళీ బ్రిడ్జ్ చేయండి above and below the plane, just like in B2H6, but it is 3 centered 4 electrons. ఓకేనా. ఇది కూడా అదే పరిస్థితి, 3 centered 4 electron bond. కన్ఫ్యూజన్ లేదు కదా. No. సరే, వాట్ ఇస్ హైబ్రిడేషన్ అవ్వాలి. sp3 నే 4 bonds ఫామ్. sp3 4 సింగిల్ బాండ్స్ అంటే గ్యారంటీగా sp3 అవ్వాలి. ఓకే. మామూలుగా AlCl3 హైడ్రోజన్ అల్యూమినియం హైబ్రిడేషన్ ఏంట్రా, AlCl3 itself. AlCl3, what is the hybridization of aluminum? sp2. But in this case, in dimer case, it is sp3. Okay, next metallic bond.
metallic bonds. Boys, in the beginning of our chemical bonding, different types of bonds between different atoms. Just recollect it. Non-metal, the bond is a covalent bond. Am I correct? Bond present between two non-metal atoms, chlorine, hydrogen, covalent bond or not? So Yes, it sir, is nothing but covalent a covalent sir. bond. Next, between metal and non-metal, the bond is this one loses electron, this one gains electron. No doubt there should be ionic bond. Now, if metal and metal is there, the bond present between two metal atoms is metallic bond and you don't talk about. Okay, what is metallic Yes, bond, sir. boys? The bond Bond existing present between two between a metal metal and atoms. Sir, metal atom and bond exists out of both are losing electrons. Both gets positive charge. Between plus and minus, there should be plus and plus. There should be repulsion. Metal అంటే electron losing ఏగా. అంటే m plus గా కన్వర్ట్ అయ్యింది. ఇది కూడా m plus గా కన్వర్ట్ అయితే between plus and plus, is there any attraction or repulsion? Repulsion. Repulsion, Means formation of bond. Repulsion. బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదండి. బాండ్ Yes, sir. బాండ్ ఉంటుందండి. ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో ఆ బాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు డిఫరెంట్ థియరీస్ ప్రపోజ్ చేస్తారు. The theories which explain for explaining this metallic bond is three theories ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. First one, theories అని పెట్టుకోండి. First one, electron gas or electron sea theory. Electron gas or electron sea theory. Electron gas or electron sea theory. This theory was proposed by Drude and Lorentz. So Drude, Lorentz. According to them, see here, boys. Metal, solid, liquid or gas? Generally metals. Sir, మరి ఇప్పుడు మెర్క్యూరీ తీసుకొచ్చి లిక్విడ్ అనుకోండి. సో జనరలీ 99.99% metals are solids. ఓకేనా? సో ఇన్ సాలిడ్స్ atoms are closely packed. Am I correct? ఇలా మెటల్ ఆటమ్స్ అన్ని కూడా క్లోజ్లీ ప్యాక్ అయిపోయి ఉన్నాయి. క్లోజ్లీ ప్యాక్. ఓకే, సో ఈ ప్యాకింగ్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, నో డౌట్ మెటల్ ఆటమ్ హ్యాస్ లో అయనైజేషన్ ఎనర్జీ, సో హైలీ ఎలక్ట్రో పాజిటివ్ ఇన్ నేచర్. ఓకేనా? మా ఈ కాంబినేషన్ మనం దీని సరౌండింగ్ బౌండరీస్ కూడా డ్రా చేసి ఇట్ ఇస్ మెటల్ అండ్. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎవ్రీ మెటల్, లెట్ us take సోడియం మెటల్ తీసుకుంటాం. అటామిక్ నంబర్ 11 అంటే 1s2 2s2 2p6 3s1. So this valence electron, if it loses its valence electron, it reaches octet configuration. That's why this sodium ready to lose that valence electron and converts into Na plus ion. Okay na? So after losing, this gets Na plus. Na plus has this much electronic configuration. Am I correct? Na plus. And if it is positive charge, negative charge, positive. Except that valence electron, remaining electrons, the species with remaining electrons. The species is called as kernel and down. Kernels are nothing but positives. Kernels are not positive ions. ఎందుకంటే valence electrons lose చేసుకుని పాజిటివ్ చార్జ్ ions గా కన్వర్ట్ అయ్యాయి. ఆ valence electrons, ఇప్పుడు సోడియం వస్తే 1 valence electron lose చేసుకుంది, మెగ్నీషియం వస్తే 2 valence electrons lose చేసుకుంది, అల్యూమినియం 3 valence electrons. After losing that valence electrons, remaining species converts into positive ion with remaining electrons. Are remaining inner electrons. That inner electrons with nucleus. Nucleus undi, then chuttu inner electrons. That inner electrons with nucleus is called as kernel of that element. Kernel ante manaki positively charged species. Ila every metal ki possible akkada losing number of losing electrons per atom may be changed, but lose out aithe kaddu. Okay na? Compulsory metals ki kernels ga convert అవుతాయి. ఆ kernels convert అయ్యే ప్రాసెస్ లో ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆ లూజ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేది చూసారా, ఇప్పుడు ఇది ఆటమ్స్ అనుకుంటే, సో ఆటమ్ లోని ఎలక్ట్రాన్స్ లూజ్ అయిన చూసారా, ఆ లూజ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి కూడా దీస్ ఆర్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఫ్రమ్ దోస్ మెటల్ ఆటమ్స్ అండి. దీస్ ఆర్ ఫ్రీ టు మూవ్ బాయ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఒక పర్టికులర్ డైరెక్షన్, పర్టికులర్ ఆర్డర్ లేదా ఏ డైరెక్షన్ అనేది మూవ్ అవ్వచ్చు.
ఆర్ దోస్ ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఆర్ నాట్? ఫ్రీ. ఒక చోట ఫిక్స్ అయినాయా? డీలోకలైజ్డ్. లొకేషన్ ఒక చోట ఫిక్స్డా, నాన్ లొకేషన్? అంతే కదా. దీన్ని ఈ ఎలక్ట్రాన్స్ ని డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. ఈ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ ఎవరు? ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఎవ్రీ ఆటమ్ నుండి రిలీజ్ అవుతున్న ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఆటమ్ వన్ కానీ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్స్ కూడా రిలీజ్ అవ్వచ్చుగా. మెగ్నీషియం ఉంది 2 ఎలక్ట్రాన్స్, అంటే నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్ దెన్ దట్ ఆఫ్ kernels. Am I correct? Number of free electrons, no doubt, more than that of kernels. ఇప్పుడు ఈ కెర్నల్ కి ఏ చార్జ్ ఉంది? ఎలక్ట్రాన్ కి ఏ చార్జ్ ఉంది? నెగిటివ్ చార్జ్. ఇదంతా కూడా ఎలక్ట్రాన్ సి అని మనం ఫీల్ అయితే, ఆర్ ఎలక్ట్రాన్ గ్యాస్ గా మనం ఫీల్ అయితే, అంటే ఇదంతా ఎలక్ట్రాన్ నెగిటివ్ క్లౌడేగా. ఈ క్లౌడ్ లో పాజిటివ్ అయాన్స్ కొన్ని ఫిక్స్ అవుతుంది. Between these kernels and those electrons, there is an attractive force. That attractive force retains those kernels in that particular electron gas or electron sea. That bond is called as metallic bond. Now, what is metallic bond? The electrostatic attractive force existing between kernel of the metal ion and free electrons. Free ఒక electrons. డౌట్ సార్. చెప్పు. ఇప్పుడు అంటే మిగిలిపోయిన అంటే వాళ్ళకి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటేనే కదా సార్ మెటల్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్స్ అందులోకి వెళ్తారు. అప్పుడు ఎలక్ట్రాన్స్ అంటే ఓన్లీ నెగిటివ్. ఆ మెటల్ చుట్టూ చక్కగా ఆ ఎండ్ నుండి ఈ ఎండ్ ఫ్రీగా ఒక చోట కాపు. అంటే సపరేట్ గా వెళ్ళిపోవచ్చు సార్. ఓన్లీ అంటే సెపరేట్ గా మెటల్ లో ఉన్నాయి ఓకే సార్. ఒక చోట రిస్ట్రిక్ట్ అవట్లా. ఫ్రీ టు మూవ్ ఇన్ త్రూ అవుట్ ద మెటీరియల్. ఓకే సార్. ఓకే సార్. అవుట్ సైడ్ ద మెటీరియల్ రావట్లేదు. అవుట్ సైడ్ ద మెటీరియల్ రావట్లేదు. ఓకేనా? Now boys, what is according to this electron gas theory, what is metallic bond? Electrostatic attraction. Is this ionic bond or not? Indirect మనం ఒక రకం ionic bond కింద ఫీల్ అయినట్టే ఇది. అంటే metallic bond is nothing but electrostatic bond, nothing but ionic bond. ఓకేనా? ఎవ్రీ మెటల్ కి సిచ్యువేషన్ ఉంటుందా? అదే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మే బి చేంజ్, బట్ లూజింగ్ కన్ఫర్మ్, వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ కన్ఫర్మ్. కాబట్టి ఈ మెటల్స్ అన్ని ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి కాబట్టి, ఆ ఎలక్ట్రాన్స్ కూడా చోట ఫిక్స్ అవ్వట్లేదు కాబట్టి, ఎలక్ట్రాన్స్ చక్కగా మూవ్ అవుతున్నాయి కాబట్టి దానికి కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. సో కరెంట్ ఫ్లో చేయాలి అంటే క్యారియర్స్ కావాలి. ఒక ఎండ్ నుండి ఇంకో ఎండ్ కరెంట్ క్యారియర్స్ కావాలి. ఆ క్యారియర్స్ ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్. దట్ ఇస్ ద మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. అంటే కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ బై దిస్ మెటీరియల్, దిస్ థియరీ. ఓకేనా? వెంటనే మన వాళ్ళు అడిగింది ఏంటంటే, సమ్ మెటల్స్ హ్యావ్ టూ మచ్ గుడ్ కండక్టర్స్, సమ్ మెటల్స్ ఆర్ నాట్ దట్ మచ్ కండక్టర్స్. ఓకే, కండక్టివిటీ ఉంది, కానీ కొన్ని గుడ్ కండక్టర్స్ అని, కొన్ని ఏమో నాట్ దట్ మచ్. ఇప్పుడు కాపర్ ఉందా, బెస్ట్ కండక్టర్. అందుకనే మన ఎలక్ట్రికల్ వైర్స్ అని కూడా కాపర్ వైర్స్. సెకండ్ బెస్ట్ అల్యూమినియం. అసలు ప్లాటినం. ప్లాటినం మనం వాడలేం కాబట్టి కొంచెం చీప్ లో దొరికే బెస్ట్ కండక్టర్ ఎవరు అంటే కాపర్, కాబట్టి కాపర్ వాడేస్తాం. కాపర్ కూడా కాస్తే అల్యూమినియం కంపేర్ చేస్తే. కొంచెం లార్జ్ కేబుల్స్ దగ్గర అల్యూమినియం వాడుతుంది. అంతే కదా. ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కూడా మన పోల్స్ దగ్గర యూజ్ చేసే వైర్, హై టెన్షన్ వైర్స్ అన్ని కూడా అల్యూమినియం. ఎందుకంటే కండక్టివిటీ ఎక్కువ. అల్యూమినియం కాకుండా మిగతా మెటల్స్ కూడా వాడుకోవచ్చు అంటే కండక్టివిటీ ఇక్కడ ఉన్నంత కెపాసిటీ లేదు. అంటే మెటీరియల్ చేంజ్ అయితే మీకు కండక్టివిటీ చేంజ్ అవుతుంది. మరి ఇక్కడ అన్ని గుడ్ క్యారియర్స్, అన్నిట్లోనే ఎలక్ట్రాన్స్ చక్కగా ఫ్రీ అవుతున్నప్పుడు అన్నిటికీ సేమ్ కండక్టివిటీ ఉండాలిగా. మరి ఉందా అంటే లేదే. వై నాట్ అన్నదానికి ఆన్సర్. ఓకేనా? ఇక ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కదా. ఈ మూవ్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ దాని మీద ఇన్సిట్ అయింది అనుకో, ఆ ఎలక్ట్రాన్స్ లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి, లేకుంటే ఆ మూవ్మెంట్ లో ఎనర్జీని రిలీజ్ అవుతుంది. ఆ రిలీజింగ్ అబ్జార్ప్షన్ వల్ల ఏమవుతుందంటే దాని నుండి లైట్ బయటికి రావడం ఇలా జరుగుతుంది. బికాస్ దట్ మెటల్స్ ఆర్ గుడ్ లాస్టింగ్ నేచర్, మెరుస్తూ ఉంటుంది. ఆ లాస్ట్ నేచర్ అబ్జార్ప్షన్ రిలీజింగ్ ఎనర్జీని బేస్ చేసుకుని చెప్తున్నారు. అంటే అది కూడా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? అంటే కొన్ని ప్రాపర్టీస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ అన్ని ప్రాపర్టీస్ ని కాన్సెప్ట్ క్లారిటీ లేదు. బట్ మెటాలిక్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది మాత్రం చెప్పుకోవచ్చు. సో టు ఓవర్కమ్ ద డ్రాబ్యాక్స్ ఇన్ దిస్ గ్యాస్ థియరీ, నెక్స్ట్ థియరీ ప్రపోజ్ చేస్తారు. ఓకేనా? ఆ నెక్స్ట్ థియరీ ఏంట్రా అంటే మా మెలైబిలిటీ డక్టైలిటీ అని చెప్తారు. మెలైబిలిటీ డక్టైలిటీ కండిషన్ ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటమ్స్ అనేది బాగా ప్రెజర్ అప్లై చేశారు అనుకోండి, ఆటోమేటిక్ అప్పర్ లేయర్ వచ్చి లోవర్ లేయర్ లో అడ్జస్ట్ అవుతా ఉందా?
దాంతో దాని Yes, సప్రెస్ అయ్యి దాని థిక్నెస్ అన్ని వేరియేషన్ వచ్చి లేకుంటే వైర్స్ అలా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? ఇదంతా ప్రెజర్ అప్లై చేసి దాన్ని మనం మెలబిలిటీ డక్టిలిటీ థిన్ షీట్స్ గా రావడం కానీ థిన్ వైర్స్ గా కనెక్ట్ చేయడానికి కానీ ఆ మెలబిలిటీ డక్టిలిటీ రావడానికి కూడా ఆ ఆటమ్స్ ప్రెజర్ అప్లై చేసినప్పుడు అప్పర్ లేయర్ ఆటమ్స్ అడ్జస్టెడ్ ఇన్ బాటమ్ లేయర్ ఆటమ్స్. సో దానివల్ల నీకు మెలబిలిటీ డక్టిలిటీ వస్తుంది. బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అన్ని ఓకే, కానీ అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ కొంచెం వేరియేషన్ ఉంది. అది ఎందుకు వచ్చింది ఏంటన్నది క్లారిటీ లేదు. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం నెక్స్ట్ ప్రపోజ్ చేసిన థియరీరా, దట్ ఈస్ రెగ్యులర్ గా మనం యూజ్ చేసే విబిటి. విబిటిని మెటాలిక్ బాండ్ అప్లై చేసుకోవచ్చు. ఏంటి సార్ అంటే ఇక్కడ సెకండ్ థియరీ, మా విబిటి ఇన్ మెటల్స్ జాగ్రత్త, మళ్ళీ అన్ని చోట్ల కాదు, అది నాన్ మెటల్స్ మాట్లాడుకుంది, ఇది మెటల్స్ విబిటి ఇన్ మెటల్స్. నా విబిటి అనగానే మనకు గుర్తొచ్చే సైంటిస్ట్ ఎవరు? మాక్సిమం వర్క్ చేసిన సైంటిస్ట్ ఎవరు వ్యాలెన్సీ బాండ్ థియరీలో? పౌలింగ్ కదా, అవునా? ఆయనే ఈ మెటాలిక్ బాండ్ కి ఆ కాన్సెప్ట్ అప్లై అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు. సో కాన్సెప్ట్ అప్లై చేసిన ఎవరు మనకి? పౌలింగ్ అండి. పౌలింగ్. అకార్డింగ్ టు ఎలక్ట్రాన్ గ్యాస్ థియరీ, మెటాలిక్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్. am I correct? అవునా? విబిటి కోవలెంట్ బాండ్ కాన్సెప్ట్స్ అనుకుంటా. విబిటి అంతా కూడా కోవలెంట్ కాంపౌండ్స్ లాగా మనం మాట్లాడుకుంది. ఇక్కడ ఈయన ఏంటంటే మెటాలిక్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ కోవలెంట్ బాండ్ అని ఫీల్ అయిపోయింది. మెటాలిక్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ కోవలెంట్ బాండ్. ఎలా అంటే ఇది చూడండి, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఆటమే తీసుకున్నారా, సోడియం హ్యాస్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉందా లేదా? అలా నా దగ్గర 4 నియర్ బై ఆటమ్స్ అండి, ఇవన్నీ కూడా సోడియం ఆటమ్స్. ఈచ్ సోడియం హ్యాస్ అన్పేడ్ ఎలక్ట్రాన్. దీని అన్పేడ్ ఎలక్ట్రాన్ మ్యూచువల్ షేరింగ్ లోకి వచ్చి బాండ్ ఫామ్ అవుతా లేదా? అదే కదా, బిట్వీన్ సిఎల్ మీరు ఎలాగైతే బాండ్ అప్లై చేశారో సోడియం కూడా అప్లై చేయొచ్చు కదా. అప్లై చేశాడు, అప్లై చేసి వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఫామ్ అయింది, వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఫామ్ అయింది. వెంటనే మళ్ళీ పక్కన లేదు సార్, వీళ్ళిద్దరు కూడా సేమ్ డిస్టెన్స్ ఉన్నారు కదా, ఇక్కడ కూడా బాండ్ ఫామ్ అవుతుంది, మీరు ఇలా చేశారంటే వెంటనే ఆయన ఏం చేశాడు, మళ్ళీ అది కూడా చేశాడు. ఓకేనా? ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ఆటమ్స్ క్వశ్చన్? జస్ట్ బాండ్స్ అయితే చేంజ్ అయ్యి, నథింగ్ బట్ రెజొనెన్స్ అనుకుంటా, అవునా? దట్ ఇస్ వై దిస్ థియరీ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ రెజొనెన్స్ థియరీ. Another name for this VBT is resonance theory. Resonance form అవుతున్నాయి ఇక్కడ మనకి, రెజొనెన్స్ స్ట్రక్చర్స్. ఇది రెజొనెన్స్ లో వచ్చింది వెంటనే మళ్ళీ ఏంటి, దీంట్లో వేసేసుకుని సోడియం వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఫామ్ అవుతారా? ఇది ఏనండి, దిస్ వన్ గెట్స్ నెగటివ్ చార్జ్, దిస్ వన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. అయానిక్ స్ట్రక్చర్స్ వచ్చాయి, రాకపోవడాలు ఏం లేవు. ఇలా నువ్వు నీ ఇష్టం వచ్చిన స్ట్రక్చర్లు వేసుకుంటాను అంటే నంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్. బట్ ఎలిమెంట్ కి వచ్చేసరికి ఏంటంటే నంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వేరీ. మెటల్ చేంజ్ అయ్యేసరికి నంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ చేంజ్ అవుతాయి. యాజ్ నంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ చేంజ్, ఆటోమేటిక్లీ ప్రాపర్టీస్ ఆర్ చేంజ్. దట్ ఇస్ వై డిఫరెంట్ ఎలిమెంట్స్ హావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్నదానికి ఎక్స్ప్లెనేషన్. కొన్ని ఎలిమెంట్స్ ఏమో బెస్ట్ కండక్టర్స్ వర్కౌట్ చేస్తే, కొన్ని ఏమో నాట్ దట్ మచ్ కండక్టర్స్ అని చెప్పాల్సిన రీజన్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ సేమ్ రెజొనెన్స్ స్ట్రక్చర్, సేమ్ నంబర్, సేమ్ టైప్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్. ఆ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ప్రాపర్టీస్ చేంజ్ అవుతున్నాయి అని అక్కడున్న డ్రాబ్యాక్ ను ఓవర్కమ్ చేయడం కోసం ప్రపోజ్ చేస్తారు. అంటే నీకు ఎక్కడ ఏది కావాలంటే వాడుకోవాలి, అంతేగాని ఇది అది చెప్పలేదు అది ఇది చెప్పలేదు అనకూడదు. మనకి ఎక్కడ ఏది ఎక్స్ప్లెనేషన్ కన్వీనియంట్ ఉంటే అది వాడుకోవాలి. ఓకేనా? సో అంటే వై డిఫరెంట్ మెటల్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్, బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ నంబర్ ఆఫ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్, దట్ ఇస్ దే హ్యావ్ అన్న దానికి ఎక్స్ప్లెనేషన్ విబిడి. ఓకేనా? ఇక నెక్స్ట్, దీనికంటే బెస్ట్ కండక్టెన్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బ్యాండ్ థియరీ అని ఒకటి వచ్చింది. బ్యాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ అని చెప్తారు. ఆ బ్యాండ్ థియరీ ఏంటంటే ఎంఓటీని బేస్ చేసుకుని చెప్పుకుంటారు. నెక్స్ట్ థియరీ అండి ఎంఓటీ, సోడియం బాండ్ ఫామ్ స్టేబుల్ అవ్వదు సార్. వీడు స్టేబుల్ అన్నాడండి, అవ్వకపోవటం ఏముంది? సోడియంకి బాండ్ ఫామ్ అయితే స్టేబుల్ కాదు కదా అంటే అకార్డింగ్ టు విబిటి స్టేబుల్. ఆ స్టెబిలిటీ అనేది ఏ లెవెల్లో ఉన్నది తర్వాత విషయం, దాని బాండ్ ఎనర్జీస్ బేస్ చేస్తుంది.
నేను చెప్పలా విబిడి చెప్పినా అని చెప్పారు. ఓకేనా? అన్స్టేబులే కావచ్చు, బట్ ఫార్మేషన్ ఇస్తే. నెక్స్ట్ ఎంఓడిరా, దీన్నే మనం బ్యాండ్ థియరీ అని చెప్తున్నాం. అంటే జనరల్ గా దేనికి వాడతాం అంటే కండక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వాడతాం. ఎవ్రీ మెటల్ ఆటమ్ హ్యాస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్. అవునా? ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నిటినీ కూడా ఒక బ్యాండ్ లో తీసుకుంటే దాన్ని వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. సాలిడ్స్ కి బ్యాండ్స్ ఉంటాయి. ఆ బ్యాండ్స్ ఇక్కడ చూడండి, నేను నోట్ చేస్తాను. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయండి. సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వ్యాలెన్సీ బ్యాండ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసారా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని చెప్తున్నాం. అన్పేడ్ కావచ్చు, పెయిడ్ కావచ్చు, వాటెవర్. దీస్ ఆర్ నథింగ్ బట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనకి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ మైగ్రేట్ అయితేనే మనకి కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ వచ్చేది. సో దానికి ఏం చెప్తున్నాడు, కరెంట్ కండక్టివిటీ రావాలి అంటే కండక్షన్ బ్యాండ్ అవుతుంది. కండక్షన్ లోకి రావాలి అంటే కండక్షన్ బ్యాండ్ ఈజ్. ఆ కండక్షన్ బ్యాండ్ ఇలా ఉంటుంది. ఇది కండక్షన్ బ్యాండ్. ఇట్ ఈస్ వ్యాలెన్సీ బ్యాండ్, దట్ ఈస్ కండక్షన్ బ్యాండ్. ఇప్పుడు ఈ మెటీరియల్ నీకు గుడ్ కండక్టరా బ్యాడ్ కండక్టరా అన్నది దీన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బ్యాండ్ కి మధ్యలో గ్యాప్ వచ్చిందా లేదా, దీన్ని బ్యాండ్ గ్యాప్ అని చెప్తా ఉంటాం, ఆర్ ఫార్బిడెన్ గ్యాప్ అని చెప్తా ఉంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ మెటీరియల్ నీకు కండక్టర్ అవ్వాలి అంటే ద ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ ద వాలెన్సీ షెల్ మస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద కండక్షన్. అప్పుడు అది కరెంట్ క్యారియర్ గా పనిచేస్తుంది. గ్యారెంటీ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అవ్వాలంటే గ్యారెంటీగా సంథింగ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్. అవునా? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది అన్నాను. మోర్ ఇస్ ద గ్యాప్, ఈజ్ దట్ మచ్ ఈజీ టు ఎగ్జైట్ దట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ టు ట్రాన్స్ఫర్ దట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వాలెన్సీ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్. నేను గ్యాప్ ఎక్కువగా ఉంటే ఈజీగా డిఫికల్ట్ ఇక్కడ నుండి ఇక్కడ జంప్ డిఫికల్ట్గా. సో మెటీరియల్ కి మెటీరియల్ మధ్య గ్యాప్ వేరియేషన్ ఉంటుంది. గ్యాప్ వేరియేషన్ ఉండేసరికి అన్నిటికీ కండక్టెన్స్ సేమ్ ఉండదుగా. అవునా? సో ఇప్పుడు ఈసారి ఎలా డ్రా చేస్తారనుకోరా, ఇది వ్యాలెన్సీ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. ఓకేనా? నెక్స్ట్ ఈసారి ఇది కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్. హియర్ ఇస్ ద లార్జ్ గ్యాప్. ఇక్కడ వెరీ వెరీ లెస్ సైడ్, ఇక్కడ మీడియం. బాయ్స్, వేర్ కండక్టివిటీ ఇస్ మోర్, ఫస్ట్ సెకండ్ థర్డ్ కేసెస్. ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసెస్. 2 లోనేగా మెటల్స్ లో ఆ సిచ్యువేషన్, మెటల్స్ లో ఆ సిచ్యువేషన్. ఓకేనా? ఇంకా క్లియర్ గా మాట్లాడితే అమ్మ ఇది మెటల్స్ లో అవైలబుల్ సిచ్యువేషన్. మెటల్స్ అంటే కండక్టర్స్ లో దీస్ ఆర్ గుడ్ కండక్టర్స్ అని చెప్పొచ్చు ఇప్పుడు నేను. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడతో దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ డిఫికల్టేగా, బట్ దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ మరీ టూ మచ్ డిఫికల్ట్ కాబట్టి సో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం నేను టెంపరేచర్ రైట్ చేస్తాను అనుకోండి, ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ తీసుకుని ఇది ఇక్కడ నుండి ఇక్కడ జంప్ అవచ్చు. అవునా కదా? అప్పుడు కరెంట్ క్యారీ చేసే ఛాన్స్ ఉందా లేదా? అవునా? ఈ సిచ్యువేషన్ ఏంటంటే సెమీ కండక్టర్స్. Semiconductors, that is why temperature increases, semiconductors increases. Semiconductors conductivity increases as temperature increases. Metals ko వచ్చేసరికి conductance decreases with increase of temperature. ఓకేనా? రేజర్స్ తర్వాత మాట్లాడతాం. ఇక్కడైతే సెమీకండక్టర్ సిచ్యువేషన్. ఇక నెక్స్ట్ దీనికి వచ్చేసరికి నువ్వు ఎంత టెంపరేచర్ ఇచ్చినా ఇక్కడ నుండి ఇక్కడికి ఎలక్ట్రాన్ జంప్ అవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. దీన్ని ఇన్సులేటర్స్ కింద కన్సిడర్. సో వుడ్ అలాంటి సిచ్యువేషన్ లో ఇలా ఉంటుంది. కాబట్టి దట్స్ వై వుడ్ ఇస్ ఇన్సులేటర్ ఉంటుంది. అంటే వాటర్ కూడా ఏంటి, దాంట్లో ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు కండక్టివిటీ ఉంటుంది, కానీ ప్యూర్ వాటర్ ఇస్ బ్యాడ్ కండక్టర్. ఆ ఇంప్యూరిటీస్ లో అయాన్స్ లాగా ఉండేసరికి అయాన్స్ కరెక్ట్ క్యారీ. ఓకేనా? సో ఇది నాట్ ఓన్లీ సాలిడ్స్, జనరల్గా ఈ థియరీ సాలిడ్స్. ఓకేనా?
ఇది కండక్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బ్యాండ్ థియరీని ప్రపోజ్ చేశాడు. ఆ బ్యాండ్ థియరీ బేస్డ్ ఆన్ బీబీటీ అండి. సో దాని గురించి పెద్దగా నేను డిస్కస్ చేయట్లేదు, అవసరం కూడా లేదు. ఓకేనా? ఇక్కడ పర్టికులర్ గా మెగ్నీషియం మెటల్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మెగ్నీషియం మెటల్ వచ్చేసరికి ఏంటంటే ఈ కండక్షన్ బ్యాండ్ బ్యాలెన్స్ బ్యాండ్ మెర్జ్ అయిపోతాయి. ఇప్పుడు దాని పరిస్థితి ఆలోచించండి. అసలు దానికి ఎనర్జీ అవసరం ఎలక్ట్రాన్ క్యారీ చేయడానికి. ఎక్కువ కండక్టివిటీ మెగ్నీషియం ఇస్ ద టూ మచ్ గుడ్ కండక్టర్. మెగ్నీషియం లోకి వచ్చేసరికి సార్. దెన్ వాట్ అబౌట్ సిల్వర్ సార్? ఇట్ ఈస్ ద బెస్ట్ Silver కండక్టర్. is the best conductor, no, sir. ఎస్, సిల్వర్ ఆల్సో బెస్ట్ కండక్టర్. ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్ సిచ్యువేషన్. మన ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ మెటల్స్, Okay, sir. సిల్వర్ లో కూడా ఆల్మోస్ట్ మెర్జ్ సిచ్యువేషన్ అది ఓకే సార్. ఆల్మోస్ట్. ఓకేనా? నెక్స్ట్, యాజ్ అ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యి అనుకోండి, మనకు గ్యాస్ థియరీ బేస్ చేసుకుంటే ఒకసారి ఫస్ట్ గ్యాస్ థియరీ చూద్దాం. నంబర్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, రిలీజింగ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయితే గ్యాస్ థియరీ గురించి ఒకసారి ఇందా మిస్ అయిన పాయింట్. ఆటోమేటిక్ గా ఈ పాజిటివ్ కి ఆ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మధ్య అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటా. ఎస్ సార్. ఆలోచించండి, మోర్ ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు అట్రాక్షన్ ఇంక్రీజ్ అయ్యేసరికి మెటాలిక్ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఎస్ సార్, ద బాండ్ విల్ బి స్ట్రాంగ్. సోడియం మెటల్ లో నీకు స్ట్రాంగ్ మెటాలిక్ బాండ్స్ ఉన్నాయని చెప్పాలా? మెగ్నీషియం లో స్ట్రాంగ్ మెటాలిక్ బాండ్స్ ఉన్నాయని చెప్పమంటారా? మెగ్నీషియం లో కంపేర్ చేస్తే అల్యూమినియం లో ఇంకా ఎక్కువ ఉంటుంది. 3 electrons release అవుతాయి. As the number of releasing electrons increases, the attraction between the kernel and electrons also increases, metallic bond strength increases. ఇది ఇందా నేను మిస్ అయిన పాయింట్. ఓకేనా? ఇలా డిఫరెంట్ థియరీస్ మెటాలిక్ బాండ్ బేసిస్ చెప్పొచ్చు అని. సో ఇవేవి కూడా మనకు ఆల్మోస్ట్ ఐపీ కానీ మెయిన్స్ లో కానీ లేవండి, ఓన్లీ ఫర్ అడ్వాన్స్ పర్పస్. అడ్వాన్స్ లో కాన్సెప్ట్ లోనే మనకి ఇదంతా కూడా. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఈ బ్యాండ్ థియరీ కూడా ఇక్కడ లేదురా మనకి, పర్టికులర్ గా ఫిజిక్స్ లో చెప్తారండి. ఫిజిక్స్ వస్తే పెద్దగా యూజ్ చేయాల్సిన పని లేదు, నేను కెమిస్ట్రీలో పెద్దగా వాడుకోవాలి. ఓకేనా? ఇది మెటాలిక్ బాండ్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు డైమండ్ డైమండ్ గుడ్ కండక్టర్, బ్యాడ్ కండక్టర్ సార్? డైమండ్ బ్యాడ్ కండక్టర్. బ్యాడ్ కండక్టర్. గ్రాఫైట్ ఈస్ గుడ్ కండక్టర్. గ్రాఫైట్ లో సిచ్యువేషన్ లా ఉంటుంది, డైమండ్ లో సిచ్యువేషన్ లార్జ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ వాల్యూస్ నోట్స్ నోట్ చూసుకోండి తర్వాత. ఓకేనా? సో డైమండ్ బ్యాడ్ కండక్టర్ అవడానికి రీజన్ సిచ్యువేషన్ ఇది. గ్రాఫైట్ గుడ్ కండక్టర్ అవడానికి రీజన్ సిచ్యువేషన్. ఓకేనా? సో ఏదైనా సరే మోర్ కండక్టెన్స్ ఉంది అంటే బ్యాలెన్స్ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య గ్యాప్ లెస్ ఉంది. ఓకేనా? సూపర్ కండక్టర్స్ అన్నాం అనుకోండి, గ్యాప్ మెర్జ్ అయిపోయినట్లయితే దేర్ ఇస్ నో గ్యాప్. Yes. It is metallic bond and its information voice. So it is the end of chemical bonding chapter for our syllabus. Okay, thank you.